మే 20, 2025న కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిసి తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని, అదేవిధంగా పల్లె బంధులను కూడా విజయవంతం చేయాలని ఎస్కేఎం రౌండ్ టేబుల్ సమావేశం మార్క్స్ భవన్లో నిర్వహించిన సందర్భంగా ప్రభాకర్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించి తీర్మానాలు చేయడం జరిగినది. ఈ సమావేశంలో రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొని చర్చించి ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తున్నది. ప్రతి రైతు కూలి సంఘం సభ్యులు మొత్తము పల్లెన ఈ విషయాలపై చర్చించి ప్రజలను చైతన్యం చేస్తూ ఈ ప్రభుత్వాల మెడలు వంచటానికి మనమంతా ఐక్యంగా ఈ సమ్మెను విజయవంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం ఈరోజు విద్యానగర్లోని మార్క్స్ భవన్లో జరిగింది. ఈ సమావేశంలో మార్చి 20వ తేదీ నాడు ఆల్ ఇండియా కమిటీ ఇచ్చినటువంటి పిలుపు, జాతీయ కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినాయి. అందులో భాగంగానే సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత కమిటీ దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ను నిర్వహించాలని పిలుపునిచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కూడా ఈ గ్రామీణ బంద్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని చెప్పి సమావేశం నిర్ణయం తీసుకున్నది. కరపత్రాల ద్వారా, పోస్టర్ల ద్వారా విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించాలని, అదే రకంగా గ్రామీణ ప్రాంతాల్లో సభలు, సమావేశాలు, సైకిల్ మోటార్ ర్యాలీలు, జీపు జాతాల ద్వారా ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించాలని, అదే రకంగా 19వ తేదీ నాడు 16 నుంచి 19 వరకు గ్రామాలు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలు, హైదరాబాద్లో ఈ సమ్మెను, గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని, సైకిల్ మోటార్ ర్యాలీలు నిర్వహించాలని, అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నింటికీ కూడా విజ్ఞప్తి చేయాలని, ఈ సమ్మెకు, గ్రామీణ బంద్కు మద్దతునివ్వాలని చెప్పి రాజకీయ పార్టీలన్నింటికి కూడా విజ్ఞప్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం వ్యవసాయ రంగాన్ని బడా కార్పొరేట్లకు అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో చారిత్రాత్మకమైనటువంటి పోరాట ఫలితంగా 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకొని ఈరోజు మార్కెట్ ముసాయిదా పత్రం పేరుతోన ఆ 3 చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలనే ఇప్పుడు రైతాంగం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అదే రకంగా విద్యుత్ సవరణ బిల్లుని రైతు సంఘాలతో చర్చించకుండా పార్లమెంటులో పెట్టనని హామీ ఇచ్చింది. కానీ రైతు సంఘాలతో చర్చించకుండానే ఈరోజు విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకొని వచ్చింది. అది రైతాంగానికే కాదు, యావత్ భారత ప్రజానీకానికి, సామాన్య పేద మధ్యతరగతి ప్రజానీకానికి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేసేది. పెట్టేదానికోసం ఈరోజు జేడీ వ్యాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు భారతదేశానికి వచ్చినటువంటి సందర్భంలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అదే కనుక జరిగితే మన వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు తగ్గిపోతాయి, మన పాల ఉత్పత్తులు తీవ్రంగా దెబ్బతింటాయి, మన చేపల పెంపకము తీవ్రంగా, చేపలు పట్టేటువంటి ఆ వృత్తి మీద ఆధారపడేటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఈరోజు భారతదేశ స్వాతంత్రాన్ని, సార్వభౌమత్వాన్ని అమెరికా పాదాల కింద పెట్టేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది దుర్మార్గమైనటువంటిది. ఆ వైఖరిని విడనాడాలనేటువంటిది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం అది అనుసరిస్తున్నటువంటి విధానాలు, బడ్జెట్లో కోతలు, వీటన్నిటితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నీ కూడా అమలు చేయమని, బోనస్, రైతు భరోసా, అదే రకంగా రుణమాఫీ సమగ్రంగా అందరికీ అర్హులైన వాళ్ళకి అమలు చేయాలనేటువంటిది. దాంతోపాటు వాళ్ళు హామీ ఇచ్చినటువంటి మద్దతు ధరలు, అదే రకంగా 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారము అర్హులైనటువంటి పేదలందరికీ హక్కు పత్రాలు, కౌలు రైతులకు మీరు హామీ ఇచ్చిన ప్రకారము రైతు భరోసా, లోన్ ఎలిజిబుల్ కార్డు, వీటన్నిటిని కూడా జోడించి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రామీణ బంద్కు ఈ రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాలతో పాటు విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, సామాజిక సంఘాలు, విద్యావంతులు, మేధావులందరూ కూడా ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలబడాలని, దేశభక్తియుత పౌరులందరూ కూడా ఈ కార్యక్రమానికి మద్దతునివ్వాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. జాతీయ స్థాయిలో
నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా అనేక చట్టాలు తీసుకురావడమే కాకుండా సాధించుకున్న హక్కుల్ని కాలరాచే విధంగా ఈరోజు తీసుకొస్తున్న ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి జాతీయ స్థాయిలో సార్వత్రిక సమ్మె అట్లాగే పిలిపివ్వడం జరిగింది ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల బారి నుండి రక్షించుకోవడం కోసం గతంలో 16 మాసాలు ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలకు అతీతంగా వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం కొరకు జరిగిన ఉద్యమంలో సుమారుగా 750 మంది అమరత్వం పొందిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఈ వెలుగులో ప్రపంచం నుంచి కానీ దేశవ్యాప్తంగా నుంచి కానీ వచ్చిన ఒత్తిడి మూలంగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రధాని 3 చట్టాలని రైతాంగ వ్యతిరేక చట్టాలని ఉపసంహరించుకుంటున్నట్లుగా, అట్లాగే మిగతా డిమాండ్లన్నింటిలో ఎంఎస్పీ గ్యారంటీ చట్టాన్ని విద్యుత్ బిల్లుని ఉపసంహరించుకుంటున్నట్లుగా రాతపూర్వకంగా ఇచ్చిన హామీల్ని అమలు చేయించుకోవడానికి ఈరోజు సార్వత్రిక సమ్మెతో పాటు గ్రామీణ బంధు కూడా పిలిపించడం జరిగింది సంయుక్త కిసాన్ మోర్చా. దీన్ని విజయవంతం చేయడానికి ఈరోజు రాష్ట్ర కార్యవర్గం అయితే సంయుక్త కిసాన్ మోర్చా కమిటీ సమావేశమై దాదాపు వేలాది గ్రామాల్లో దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి ఈ గ్రామీణ ప్రాంతాన్ని బంద్ని విజయవంతం చేస్తూ మోడీ యొక్క నిజ స్వరూపాన్ని, కార్పొరేట్ శక్తుల అనుకూల నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తూ సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్ విజయవంతం చేయడానికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వెంటనే దీని కార్యక్రమాన్ని రూపొందించుకునే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ జరిగి వచ్చే ఈ నెల 20వ తేదీన కార్మికులు రైతులు కలిసి సార్వత్రిక సమ్మె గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయం చేశారు. ఈరోజు దేశంలో రైతాంగం దాదాపు 20 కోట్లు ఉన్నారు. అదే రకంగా కార్మికులు 45 కోట్లు ఉన్నారు. దాదాపుగా 2 కలిపితే దాదాపు 65 కోట్ల పైగా ఈ దేశంలో కార్మికులు రైతులు కలిసి పెద్ద ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మనం అనుకునేటివి సాధించడానికి వీలవుతుంది. కనుక రైతాంగానికి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం వచ్చి దాదాపు 11 సంవత్సరాలు అవుతున్నది. ఈ రైతులకు ఉన్నటువంటి ఆదాయాన్ని మొత్తం కార్పొరేట్లకు అప్పజెప్పడానికే ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నది. అదే రకంగా కార్మికుల పనిదానాన్ని పెంచి లక్షలాది కోట్ల రూపాయలను కార్పొరేట్లకు అప్పజెప్పాలని చూస్తున్నారు. రైతులకు ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయడం లేదు. ఆ రోజు ఈ అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తూ పోడు భూములకు హక్కుపత్రాలు ఇస్తామన్నారు. అదే రకంగా సాగబోయిన వాళ్ళు మొత్తం పరిష్కారం చేస్తాము. గత ప్రభుత్వం 12 లక్షల దరఖాస్తులు వస్తే 3 లక్షలను చేసి మిగతా 9 లక్షల దరఖాస్తులు పెండింగ్ పెట్టింది. ఆ రకంగా అన్ని సమస్యలను పరిష్కారం చేయాలని మేము తెలంగాణ ఎస్కేఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చిన ప్రజాసంఘం అందరికీ కూడా నమస్కారాలు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తీసుకున్న చట్టాలు 3 అవి ఏంటి అంటే విద్యుత్ బిల్లు, గ్రామీణ ప్రాంతాల్లో బోరుగోలకు మోటారు మీటర్ ఫిట్ చేయడం. ఆ మీటర్ ద్వారా ప్రైవేట్ కళ అయింది కాబట్టి దాన్ని చెవు బట్టి మన సెల్లులో టైం అయిపోతే ఎట్లా దానికి కట్ అవుతుందో ఆ రకంగా మనం మీటర్లు ఫిట్ చేసి రైతులు ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో ఒకటి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఇంకా తీసుకోవాలి. ఒకటి. రెండవది, రైతు పండించిన పంట ఒక 50 కిలోమీటర్లకు ఒక అంబానీ ఆధార పంటలు ఒక పెద్ద సంస్థ కొనుగోలు కోసం కేంద్రం ఏర్పాటు చేసి అంగళ్ళు, బజారులు, వ్యాపారాలు అన్ని రద్దు చేసి వాళ్ళు అడిగిన ధరకే మనం రైతు పండించిన పంటను వాళ్ళకి ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలు వాపసు తీసుకోవాలని కూడా పెద్ద ఎత్తుగా గతంలో చేస్తాం, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాం. ఈ 3 నల్ల చట్టాలు వెంటనే హామీ ఇచ్చింది కాబట్టి అమలు పరచాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాం.
కేంద్ర ప్రభుత్వం చాలా తక్కువ పనులు చేస్తూ ఉన్నది. అన్ని ప్రైవేటీకరణ, ఓడరేవులు ప్రైవేటీకరణ, విమానాలు ప్రైవేటీకరణ, రైల్వేలు ప్రైవేటీకరణ, కంపెనీలు ప్రైవేటీకరణ, ప్రతి దాని ప్రైవేటీకరణ అయినాక నువ్వెందుకు ప్రభుత్వ ప్రధానమంత్రిగా నువ్వు ఎందుకు మనం ప్రజలు కోరుకున్న సమస్యలు పరిష్కరించాలి కానీ ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్న పనులన్నింటినీ విరమించుకోవాలి. కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడి అంబానీ ఆధారపడిన చెప్పి నాకు వాళ్ళకు అది చెప్పితే విధంగా అందులో కాబట్టి దాన్ని మేము చాలా వ్యతిరేకిస్తున్నాం. మాకు కరెంటు బిల్లు మీటర్లు వద్దు, మేము అంగళ్ళు ఇక్కడ పండించుకుంటే మన రైతు ఒక 10 క్వింటాలు ధాన్యం పండిస్తే అక్కడ ఈ వ్యవసాయం దెబ్బతింటుంది, పాడి పంట దెబ్బతింటుంది, రైతులు మొత్తం నష్టపోతూ రావడానికి కూడా రవాణా ఖర్చులు వెళ్తాయి. కాబట్టి అటువంటి దాన్ని వివరించుకొని చెప్తూ ఆయన న్యూజిలాండ్లో ఒక మంచి పెద్ద ఆవులు ఉంటాయి, ఒక్కొక్క ఆవులు 56 లీటర్లు ఇస్తాయి. అటువంటి పొడిని తయారు చేసుకొని కెమికల్ కలిపి ఆ పొడిని పాలను ఇక్కడ తగ్గించి అక్కడ సప్లై చేయాలనే మాకు కుమ్మగేడు కాబట్టి అటువంటి పాల పొడిని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. మా గ్రామీణ ప్రాంతాల పాలే కావాలి, మా రైతులు పండించిన పాలే కావాలి. మా రైతులు మత్స్య కార్మికులు బతకాలంటే మా చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, చేపలు పెంచుకుంటాం. ప్రతి దాన్ని కూడా మా భారతదేశంలో గతంలో ఉన్నటువంటి ఏ విధంగా జీవించినాము ఆ విధంగా యువలోపాలు ఉపాధి కల్పించు లోన్లు చేయగానే ఇటువంటి వ్యతిరేకిస్తూ రేపు జరగబోయే గ్రామీణ బంధుకు 20 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ కూడా నేను ప్రచారం చేసి విజయవంతం చేయడానికి మేము సంసిద్ధమవుతామని చెప్పి కోరుకుంటూ సేవిస్తున్నాం. సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం ఈరోజు జరిగింది. సమావేశంలో సార్వత్రిక సమ్మె 20 తేదీన నిర్వహించే దానికి కావాల్సినటువంటి సన్నాహక కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలనేది సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, కర్షక వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక, సకల రంగాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ కార్పొరేట్ కంపెనీలకు, బడబడ పెట్టుబడిదారులకు, బహుళజాతి కంపెనీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ దేశ సంపదను కారు చౌకగా వాళ్ళకి కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కార్మికులు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పి చెబుతున్నటువంటి అధికార పాలకులు 78 సంవత్సరాలు అయినప్పటికీ కార్మిక వేతనాలలో ఎలాంటి మార్పు లేదు. చెమటని చిందిస్తున్నా, రక్తాన్ని చిందిస్తున్నా, ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే అన్నట్టుగా వాళ్ళు దినదినం పేదరికంలో, ధనవంతులు దినదినం మరింత ధనవంతులుగా ఎదుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత 3 దశాబ్దాలు 4 దశాబ్దాలుగా వ్యవసాయ రంగాన్ని పరిశీలిస్తే కనుక ఘాట్ ఒప్పందం కానీ, WTO ఒప్పందం కానీ, ఎగ్జిమ్ పాలసీలు కానీ, ప్రపంచ బ్యాంకుతో చేసుకున్నటువంటి ఒప్పందాలు కానీ వీటన్నిటి ఫలితాలు ఈరోజు దేశాన్ని దారిద్ర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. పేదలు నిత్యం ఆకలి దప్పులతో, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక నివసిస్తున్నటువంటి పరిస్థితి ఇంకా మన భారతదేశంలో ఉంది. కాబట్టి మిత్రులారా, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, అన్ని రంగాల ప్రజలు, సబ్బండ వర్గాలు, ఈ దేశంలో ఉత్పత్తి శక్తులైనటువంటి ప్రతి ఒక్కరుగా కూడా ఈ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడానికి కలిసికట్టుగా, ఐక్యంగా, సంఘటితంగా ముందుకు సాగాలని